హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రాంతి కృష్ణ. గైస్, ఈ రోజు మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫోస్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి. సో ఈ రోజు ఆ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి సైక్స్ కంపెనీ నుండి మాట. సో ఈ రిక్వైర్మెంట్ వెరీ రీసెంట్గా నౌకరీలో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో డొమెస్టిక్ వాయిస్ ప్రాసెస్ ప్రొఫైల్కి వీళ్ళు రిక్వైర్మెంట్ అయితే పోస్ట్ చేశారు. ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు డే షిఫ్ట్స్ అని చెప్పేసి, అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ జాబ్ ప్రొఫైల్కి బోత్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్ టు 3 years వరకు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో మనకి శాలరీ వచ్చేసరికి 1.5 lakh per annum టు 2.25 lakh per annum. సో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాబట్టి మనకి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అని మెన్షన్ చేశారు. యాజ్ ఆఫ్ నౌ మనకి 50 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా ఫస్ట్ అయితే మనం ఎడ్యుకేషనల్ ఎలిజిబిలిటీ అనేది చూసేద్దాము. సో బోత్ గ్రాడ్యుయేట్స్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు. సో మనకి అండర్ గ్రాడ్యుయేట్స్ వచ్చేసరికి ఇంటర్ డిప్లొమా వీళ్ళు కూడా హ్యాపీగా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మనం వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయడానికి ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అండ్ మనకైతే కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చి ఉండాలి. అండ్ ముందు చెప్పిన విధంగా ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ ఎలిజిబుల్ మాట. సో మనకి డే షిఫ్ట్ ప్రాసెస్ కాబట్టి సో ట్రాన్స్పోర్ట్ అనేది ప్రొవైడ్ చేయరు. అండ్ ఇంటర్వ్యూ మోడ్ కూడా వచ్చేసి వర్చువల్లో జరుగుతుంది. సో ఇంకా జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అంటే వాయిస్ ప్రాసెస్ కాబట్టి కస్టమర్స్కి అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి త్రూ కాల్స్ ద్వారా. సో మనకి ఇంకా ఇంటర్వ్యూ మోడ్ కూడా వర్చువల్గా ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో సో ఇక్కడ హెచ్ఆర్ రిక్రూటర్ నెంబర్ అనేది మెన్షన్ చేశారు. అండ్ టైమింగ్స్ కూడా మెన్షన్ చేశారు. ఓన్లీ 12 PM టు 8 PM లోపు కాంటాక్ట్ చేయాలి అని చెప్పేసి. గైస్, ఓన్లీ వేకెన్సీస్ ఉంటే మాత్రమే వాళ్ళు కాల్ అనేది లిఫ్ట్ చేస్తారు. సో కాల్ లిఫ్ట్ చేయకపోయినా సరే మీరు వర్రీ అవ్వద్దు. సో ఇంకా మన సెకండ్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి ఇది కూడా సైక్స్ కంపెనీ నుండి. ఈ రిక్వైర్మెంట్ కూడా వెరీ రీసెంట్గా నౌకరీలో పోస్ట్ చేశారు. ఇది వచ్చేసి US చాట్ సపోర్ట్ జాబ్ ప్రొఫైల్ మాట. సో ఇమ్మీడియట్ జాయినర్స్ అని కూడా మెన్షన్ చేశారు. సో ఇది కూడా ఫ్రెషర్స్ ఎలిజిబుల్ అండ్ ఎక్స్పీరియన్స్ అప్ టు 3 years వరకు వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. దీనికి శాలరీ వచ్చేసరికి 2 lakh per annum టు 2.5 lakh per annum వచ్చే అవకాశం ఉంది. సో ఇది కూడా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి. సో లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అని మెన్షన్ చేశారు. యాజ్ ఆఫ్ నౌ మనకి 50 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ఎడ్యుకేషనల్ ఎలిజిబిలిటీ చూసేద్దాము. దీనికి కూడా బోత్ గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే ఇంటర్ డిప్లొమా గ్రాడ్యుయేట్స్ అందరూ హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఇమీడియట్ జాయినర్స్, సో ఎవరైతే సెలెక్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి అని కూడా చెప్తున్నారు. అండ్ మనకైతే లైక్ గుడ్ టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. చాట్ సపోర్ట్ అంటే కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. అండ్ నేను ముందు చెప్పిన విధంగా ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇంకా జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అంటే US చాట్ ప్రాసెస్ కాబట్టి ఓన్లీ చాట్ సిస్టమ్ ద్వారా మనం కస్టమర్కి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. అండ్ మనకి ఇది నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. అండ్ మనకి ఇంటర్వ్యూ మోడ్ వర్చువల్గా జరుగుతుంది. సో ఇంకెవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఈ ప్రొఫైల్కి సో ఇక్కడ హెచ్ఆర్ రిక్రూటర్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో టైమింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆ టైమింగ్స్లో మాత్రమే వాళ్ళని కాంటాక్ట్ చేయండి. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరికొన్ని మంచి జాబ్ కంటెంట్ ఇన్ఫోస్తో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.